హాయ్, నమస్తే. నా పేరు లీలా ప్రసన్న కుమారి, శ్రీ గీజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చూసి నేర్చుకోవడం ఎలా, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని చూసి నేర్చుకోవడం ఎలా అనే విషయాలను తెలుసుకుందాం. అద్భుతంగా మన పత్రిజీ గారు చూసి ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. కాకపోతే అందులో రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే నో కామెంట్, నో జడ్జిమెంట్ అని మనకి పత్రిజీ తెలియచేశారు. ఎప్పుడూ కూడా పత్రిజీతో సాంగత్యం ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడూ కూడా సార్ నోటి వెంట కామెంట్ కానీ జడ్జిమెంట్ కానీ రాలేదు అని చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే వారు స్థిత ప్రజ్ఞులు కనుక, ఒక మహాయోగి కనుక. ఎందుకంటే అందరి తాలూకా జీవిత చరిత్రలో వారికి తెలుసు కనుక. కాబట్టి ఆ జడ్జిమెంట్ చేయరు, కాంప్లైంట్ చేయరు. ఎందుకంటే వారి స్థితిని, ఆత్మస్థితిని బట్టి వారు ప్రవర్తించే మాట తీరు కానీ, ఆ ప్రవర్తించే విధానం కానీ, వారి పనులు కానీ ఉంటాయి అనేది సార్కి తెలుసు. కాబట్టి అలాగే సార్ని చూసి మనం నేర్చుకుందాం ఈ నో కామెంట్ అనేది, నో జడ్జిమెంట్ అనేది. ఎందుకంటే మనకి అంత జ్ఞానం లేదు, కాకపోయినా చూసి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని నేర్చుకోవడం అనేది చాలా మంచి పని. కాబట్టి మనం పత్రిజీని చూసి నేర్చుకుందాం. ఇప్పుడు ఎందుకు కామెంట్ చేస్తాం మనం, ఎందుకు జడ్జ్ చేస్తాం మనం అంటే, మనకి ఎవరి ఆత్మస్థితిని బట్టి వారు మాట్లాడడం ఏంటి, వాళ్ళ పనులేంటి, వాళ్ళ చేష్టలేంటి, ఆ విధంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టాండర్డ్ చదివిన వాళ్ళకి సెకండ్ స్టాండర్డ్కి, థర్డ్ స్టాండర్డ్కి, ఫోర్త్ స్టాండర్డ్కి కూడా చాలా తేడా ఉంటాయి. ఒక విషయం చెప్పినప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ వారు ఇది అస్సలు బాగాలేదు అని చెప్పి కామెంట్ చేస్తారు. సెకండ్ స్టాండర్డ్ వారు ఇది బాగాలేదు కానీ కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు. థర్డ్ స్టాండర్డ్ వాడు ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు. ఫోర్త్ స్టాండర్డ్ వారు ఇది చాలా బాగుంది అని చెప్తారు. అంటే వారికి స్టాండర్డ్ ఎక్కువైంది కాబట్టి ఆ చూసే విధానం, ఒక పని చేస్తున్నప్పుడు అందులో ఉండే కష్టం కానీ, వాళ్ళ తాలూకా మనస్తత్వం అర్థం చేసుకోవడం కానీ, ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం కానీ, ఇవన్నీ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనకు అది అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం కూడా కామెంట్ చేయము, జడ్జి చేయము. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిరోజు ధ్యానం చేద్దాం. ఆ కామెంట్ అనేది, జడ్జిమెంట్ అనేది మన నోటి వెంట రాకుండా జాగ్రత్త పడదాం. అది అన్నంత తేలిక కాదు, కానీ ప్రాక్టీస్ చేయగా మనకి అది సాధ్యమవుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించి అద్భుతంగా మన జీవితాన్ని మనం సరిదిద్దుకుందాం. అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎప్పుడైతే మన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటామో ఆ మాటల ద్వారానే ఆ మనిషి తాలూకా నైజం ఏంటనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. అలాగే మనం మాట్లాడే ముందు వాళ్ళ ఆత్మస్థితిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అది తెలుసుకోవాలంటే ప్రతిరోజు ధ్యానం చేద్దాం. జీవితం ఇంకా ఆనందంగా, ఎంతో మిత్రత్వంతో, ఎంతోమంది ఫ్రెండ్షిప్తో ఉండాలంటే మనం అందరం కలుపుకుంటూ వెళ్ళేటట్టుగా దిశలో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడమే. ఈరోజు మాటలు చెప్పినంత తేలిక కాదు చేతలు. కాబట్టి మనకి తెలిసిన దాన్ని మనం అప్లై చేసుకోవడమే జీవితంలో. నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎవరికి వారే జడ్జి చేసుకోవాలి. అంటే నేను ఇలా ఉండకూడదు, అలా కానీ పక్కవాడిని జడ్జి చేసే అధికారం మనకి లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది,
అలాగే ఎవరి గత జన్మల తాలూకా సంస్కారాలను బట్టి, వారి మాట తీరు, వాళ్ళ ఆత్మ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ చేష్టలు మాటలు ఉంటాయి. కాబట్టి మనల్ని మనమే జడ్జ్ చేసుకొని నేను ఇలా ఉండాలి అలా ఉండాలని మార్పు చేసుకుంటూ ఆత్మస్థితిలో వెళ్ళడమే మన పని. అది చేయాలి కానీ పక్కవాడిని జడ్జ్ చేయొద్దు, అలాగే కామెంట్ చేయొద్దు. ఎప్పుడు కూడా మనకి నచ్చితే పొగడండి, లేకపోతే కామ్గా ఉండండి, అంతే. నచ్చకపోతే అంటే మనకి అర్థం కాలేదు, మనకి కొన్ని విషయాలు అర్థం కాలేదు, మనకు తెలిసిందే కరెక్ట్ అనేటట్టుగా కాకుండా మనకు అర్థం కాలేదు అది, అందువల్ల మనం కామ్గా ఉందాం అని అనుకుంటే ఏబిసిడి రోజు అర్థం కాకపోయినా ఈఎఫ్జిహెచ్కి వెళ్ళేసరికి అవి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఆ విధంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళాలి. ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస, వేళ్లలో వేలు పెట్టుకోవడం, కళ్ళు 2 మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి. సుఖమైన ఆసనంలో కూర్చొని అద్భుతంగా ఆనందంగా ఆ ధ్యాన స్థితిలో ప్రతిరోజు ఒకే టైంలో కొన్ని నిమిషాల పాటు అలా అలవాటు చేసుకుంటూ గ్రాడ్యువల్గా ఎవరి వయసు ఎంత వయసు అయితే అంత అన్ని నిమిషాలు మనతో పాటు మనం ఉండడం అనేది ప్రాక్టీస్ చేయగలిగితే జీవితం మహా అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకా మనం అన్ని రంగాల్లో కూడా ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం పత్రిజీని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుందాం. అలాగే ఈరోజు నో కామెంట్, నో జడ్జ్మెంట్, ఈ విషయాలను ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ వల్ల మనల్ని మనం అద్భుతంగా మలుచుకోగలం. అది మనం ఇచ్చుకునే గిఫ్ట్ అది. థ్యాంక్ యూ ఆల్. ధ్యానం చేద్దాం. ధ్యానం శరణం గచ్చామి. థ్యాంక్ యూ.